మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. కల్వకుంట్ల కవితక్క ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నా ముచ్చటిన్నాక నేను నిజం చెప్పిన అబద్ధం చెప్పిన అనేది మీరే చెప్పాలి. జరిగిన ప్రయత్నం చేయరు, ఎక్కువ చెప్పేం చెప్ప. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం, సామాజిక తెలంగాణే ధ్యేయం. అంటే సామాజిక తెలంగాణ ఇప్పటి వరకు రాలేదు, నేను వచ్చినాక సామాజిక తెలంగాణనే ధ్యేయంగా ముందరికి వస్తానని చెప్తుంది కవితక్క. త్వరలోనే రాజకీయ పార్టీ, దానికి ప్రజలను సూచించి ప్రజలను అడిగి పేరు పెడతా, అంటే ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాకనే పేరు పెడతా, అప్పటిదాకా అయితే పేరు పెట్టనంటుంది. ఓకే, సంతోషం. ఇంకా యువత మహిళలకు అవకాశం కల్పిస్తాం. మీ అయ్య కూడా గిదే మాట చెప్పిండు అప్పట్లో. యువతకు లేదు, మహిళలకు లేదు, ఏమి లేదు, మీ అయ్యకు అనుకున్న వాళ్ళకే ఇచ్చిండు. సరే, ఇంకా రేవంత్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి. అగజూడు బిడ్డ, రేవంత్ రెడ్డి పాలన అంటే ప్రజలు అసంతృప్తి ఉన్నారట. వీళ్ళ అయ్య పాలన మంచిగురా, లేకపోతే ఈమె రాబోయే పాలనలో సంతృప్తి ఉంటారా అనేది ఇక మీరే చెప్పాలి. తర్వాత ఆస్క్ కవిత కార్యక్రమంలో నెటిజన్తో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ చెప్తుంది. వాక్క 2029 దాకా ఏమవుతావు కానీ ఇప్పుడైతే ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్లు అయితే అయిపోయినాయి. సర్పంచ్ ఎలక్షన్లు అయితే మీ పార్టీ వాళ్ళు అయితే ఏడ పోటీ చేయనట్టు, ఏడ దాఖలాలు గుళ్ళు చేసినట్టు. కానీ ఎంపీడీసీ ఎలక్షన్లు అయితే ముందలు ఉన్నాయి. ఎంపీడీసీ జెడ్పీడీసీలు ఉన్నాయి. మమ్మ కానీ ఈ నుంచే మొదలుపెట్టు. ఎంపీడీసీ ఎలక్షన్లలో జెడ్పీడీసీ ఎలక్షన్లల్లో పక్క తెలంగాణ జాగృతి సంబంధించి మరి ఏం పార్టీ పెడతావో పెట్టి జర అభ్యర్థులను నిర్పించే ఉపాయం చేయి. ఎందుకంటే నీతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా అవసరం ఉంది. చాలా అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి కూడా నీతో అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నిజాలు చెప్తావు, నువ్వు నిజాలు చెప్పినా కానీ రేవంత్ రెడ్డి పట్టించుకునే కాలం లేదు, బీజేపీలు పట్టించుకునే కాలం లేదు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం పక్క పట్టించుకుంటారు. నువ్వు అర్జెంటుగా రేపు అయితే 3వ విడత ఎలక్షన్ కూడా అయిపోతాయి. ఎల్లుండే పార్టీ పెట్టే ఉపాయం చేసి ఆవలెల్లుండి నుంచి ప్రచారం చేస్తూనే ఉండు. ఎంపీడీసీ ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎలక్షన్లలో కవితమ్మ పార్టీ పైన అభ్యర్థులను పెట్టే ఉపాయం చేయి. 2029 వరకల్లా పక్క నువ్వే ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు. ఎందుకంటే నీ దగ్గర చాలా నిజాలు దాచిపెట్టున్నాయి అక్క. నిజాలకు సంబంధించి నీ దగ్గర ఒక నిధే ఉన్నది. ఆ నిజాలను మొత్తం బయట పెట్టి ఉపాయం చేయక తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను నెత్తర పెట్టుకొని పూజిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులా ఏమేమి అవినీతి జరిగిందో చెప్పే ఉపాయం చేయి. మళ్ళీ పోతే ఫోన్ ట్యాపింగ్ మర్చిపోయినా. ఫోన్ ట్యాపింగ్ స్వయాన నీకు తాళి కట్టిన నీ భర్త ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిరు. ఎవడు ఫోన్ ట్యాపింగ్ చేసిండు. మళ్ళీ పోతే ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న భూములు ఓడోడు గుంజుకుండు. పట్నం చుట్టూ నలుదిక్కులో ఉన్న భూములు మొత్తం ఎవడోడు గుంజుకున్న అనేది మొత్తం లెక్క మొత్తం నీ దగ్గర ఉన్నది. నీ దగ్గరనే ఉన్నది. నువ్వైతేనే చెప్పాలి. ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పడు, ఏ జర్నలిస్ట్ చెప్పరు, ఎవరు చెప్పినా కానీ ఎంతో కొంత తక్కువనే చెప్తారు. కానీ నీ దగ్గర పూర్తి సమాచారం ఉన్నది. నువ్వు బరాబర్ రాజకీయంలోకి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక. నువ్వు రావాలే. ఏమేమి అవినీతి అక్రమాలు చేసిరో అవన్నీ మొత్తం బయట పెట్టి ఉపాయం చేయాలి. నువ్వే అంటున్నావు సామాజిక తెలంగాణే ధ్యేయం. సామాజిక తెలంగాణ రాలేదని నువ్వే అంటావు కదా. సామాజిక తెలంగాణ ఎందుకు రాలేదు? మీ అయ్య ఎందుకు చేయలేకపోయిండు? రేవంత్ రెడ్డి వచ్చి దగ్గర 2 ఏళ్ళు అవుతుంది, మరి రెడ్డి ఎందుకు చేయలేకపోతుండు? అసలు బీజేపీలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారా లేరా? ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేస్తుంది? బీజేపీ ఏం చేస్తుంది? వీళ్ళందరూ చేయలేని పని బరాబరుగా నువ్వు చేసే ఉపాయం చేయక్క. ఎందుకంటే నీతోటి అవుతుంది ఆ పని, పక్కా అవుతుంది. తెలంగాణ ఉద్యమకారుని బిడ్డవి. ఒకసారి ఎమ్మెల్యే అయినవు, ఎంపీ అయినవు, మినిస్టర్ అయినవు, అన్ని అందాల చేసినావు. కానీ ఒక ముఖ్యమంత్రి కాలేదు. తెలంగాణ ప్రజలు నిన్ను పక్క నెత్తర పెట్టుకొని పూజిస్తారు. ఎప్పుడు పూజిస్తారంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మీ అయ్య, మీ అన్న, నీ బావ 2 ఏళ్ళు ఈ రేవంత్ రెడ్డి వీళ్ళ మంత్రివర్గం వీళ్ళంతా చేసిన తప్పులను మొత్తం బయట పెట్టి ఉపాయం చేయి. ఏం కాదు, నువ్వు బరాబరిగా నిలబడతావు. 2029 కాదు, నువ్వు రేపో ఎల్లుండి ఎలక్షన్లు అయిపోతాయి కదా, పక్క ఎమ్మెల్సీ ఏదైంది మన ఎంపీటీసీకి పోటీ చేయి, నిన్ను నిలబెట్టుకుంటారు. ఎందుకంటే దాదాపు అందరూ ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి లంగా దొంగ అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. లేదు, బీఆర్ఎస్ లంగా దొంగ అని రేవంత్ రెడ్డి వాళ్ళు అంటారు. కానీ లంగోడో దొంగోడో నీకు మాత్రం పక్కేరక. వీళ్ళిద్దరు పని చేయాలంటే నీతోటి అవుతుంది. నీతోటి పక్క అవుతుంది. మమ్మగా నీ దండం పెడతా. నువ్వు రాజకీయాలకు దబ్బున వచ్చే ఉపాయం చేయాలి కవితక్క.